అత్తయ్య పాట పాడతానని మైక్ తీసుకుంటే ఎంత బాగా పాడతారో అనుకున్నాను. పాపం అందరూ బొమ్మల కొలంలో ఉన్నామా, నిప్పుల కొలంలో ఉన్నామా అన్నట్టు అయిపోయారు. అవును మరి, నా చెవుల్లో ఇంకా ప్రభారాగం ధ్వనిస్తూనే ఉంది. అత్తయ్య గారు అలా పాడారు కాబట్టి నేను బాగా పాడాను అనే విషయం నాకు అర్థమైంది. అదే నిజమే. అదిగో గానావతి నీ వెనకే ఉంది. ఆ మొక్క ఆమెతోనే చెప్పు. అయ్యో అత్తయ్య, నేనేదో ఊరికే అన్నాను. ఏంటి మీనా, మా అమ్మ అంటే అంత భయపడిపోతున్నావు? మిమ్మల్ని గుండె జల్లుమంది తెలుసా? అవును, ఎందుకంత భయపడ్డావు? లేకపోతే ఏంటండి, మన ఈ మాటలు అత్తయ్య వింటే కడుపు మంటతో కళ్ళెర చేసి కంటి చూపుతో చంపేస్తారు. మీతో 7 అడుగులు వేయటమేమో కాని ఈ ఇంట్లో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సొస్తోంది. ఏం చేస్తున్నారు? మౌనిక మనకి అల్లుడిని కనబోతుంది కదా, మనం తనకు ఒక కోడల్ని కనిపెడదాం. ఈ పూజ అయ్యేంత వరకు అలాంటివేమీ ఉండకూడదు. మీనా, మీ తాపాలు పక్కన పెట్టి ఈ బెల్లం పాలు తాగండి. వావ్, ఎస్, నేను అనుకున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. మౌనిక ఎప్పటికీ తల్లి కాలేదని డాక్టర్ క్లియర్గా రాశాడు. పవరాస్త్రం నా చేతికి చిక్కింది. దీన్ని వాడుకుని తనని పుట్టింటికి పంపించి నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను. ఇక నాకు తిరిగిలేదు. రాజకీయాల్లో చక్రం తిప్పుతాను. ఏ సువర్ణ, ఏ సువర్ణ, వస్తున్నానండి. ఏంటండి? ఇగో, స్వీట్ ఎక్కువైనా పర్లేదు, 2 స్పూన్లు షుగర్ ఎక్కువేసి స్ట్రాంగ్ కాఫీ పెట్టరా. ఏమైందండి? ఎందుకంత సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు నా సంతోషానికి కారణం చెబితే నీ కడుపులో ఎసిడిటీ ఎక్కువ అవుతుంది గానీ తట్టుకోలేవు. నువ్వు ముందే కాఫీ తీసుకురాపో, వెళ్ళా. అలాగే. రే సంజు, గుడ్ న్యూస్ రా, గుడ్ న్యూస్. మీకు కూడా తెలిసిపోయిందా మామయ్య గారు? ఏమండి, మీరే చెప్పారా? రే సంజు, నాకు తెలియటం ఏంట్రా? తను ఇప్పుడు ఎందుకు అంత సంతోషంగా ఉంది? అదయ్యా, మీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా, ఏమైంది? ఏంటా శుభవార్త? మీరు నానమ్మ కాబోతున్నారు. అంటే నువ్వు నా బంగారు తల్లి, ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఉండు. నోరు తెరవమ్మా. ఏమండి, విన్నారా? నా కోడలు కడుపు పండింది, తను తల్లి కాబోతోంది. దేవుడు మంచోళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడమ్మా. నీ పూజలు నోములు వృధా కాలేదు. ఇక నీ కష్టాలన్నీ తీరినట్టే. నీకు పన్నంటి బిడ్డ పుడతాడు. 9 నెలల తర్వాత ఈ ఇంట్లో నా మనవడో మనవరాలో అల్లరి చేస్తారన్నమాట. ఇల్లంతా సందడిగా ఉండబోతోంది. ఈ సంతోషాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను. ఒరే, ఏమో అనుకున్నాను కాని నువ్వు కూడా మంచి భర్తవేరా. శభాష్ రా, శభాష్. చూడు, ఇప్పుడు నీ పెళ్ళం ఒట్టి మనిషి కాదు, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అర్థమవుతుందా? రామ్మా, దేవుడికి దండం పెట్టుకుంది గండ్రా. ఏమండి, 2 స్పూన్లు చక్కెరేసి కాఫీ తెమ్మంటారా? నిన్ను నువ్వు రామ్మా. ఏంట్రా ఇదంతా? మీ అమ్మ మాట్లాడినంత నిజమేనా? నీ పెళ్ళం తల్లి కాబోతుందా? అవును డాడీ. నువ్వు అసలు మనిషివేనా? బుద్ధుందా నీకు అసలు? నీ భవిష్యత్తు కోసం నేను చేస్తున్న ప్రయత్నాలేంటి? నువ్వు చేసిన పనేంటి? అది కాదు డాడీ. నర్మే, చేసిందంతా చేసి మళ్ళీ నా ముందు సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు. నువ్వేదో నా రాజకీయ వారసుడు అవుతావని నీకోసం డాక్టర్తో మాట్లాడి రిపోర్ట్లు కూడా మార్పిస్తే నువ్వేమో చావుకోబడి చల్లగా చెప్పావు కదరా. ఇప్పుడు వీటిని నేనేం చేసుకోవాలి? చూడు, ఏం చేయాలి చూడు, ఈ రిపోర్ట్లని చూడు, వీటిని ఏం చేసుకోవాలి? సారీ డాడీ. నువ్వేం చెప్పొద్దు, నేను విన్నాను. పో లోపలికి. గరి పగరి స
చెప్తా దూరం జరుగు. ప్రభావతి, అతయ్య, ఆ పూలు తీసుకుని అలంకరించు. పూలంటే దిక్కులు చూస్తావేంటే? బాలుగడు నన్ను ఏడిపిస్తున్నాడు కదా. వాడు లేడ్లే, పూలు తీసి అలంకరించు. ఆ పూలమ్మా పూలే, మల్లె పూలే, చామంతి పూలే, బంతి పూలే, కనకాంబర. ఒక్క నిమిషం ఆగరా. ఆగాను పూలావతి. పూలమ్మా పూలు, ఆహా. పూలమ్మా పూలు, ఆహా. పూలమ్మా పూలు. ఆహా. చాలా నీకు తృప్తిగా ఉందా? ఇంకోసారి పూలు తీసినప్పుడల్లా నువ్వు పూలమ్మా పూలు అన్నావో పళ్ళు రాలగొట్టి అవే పళ్ళు బుట్టలో వేసి పళ్ళమ్మా పళ్ళు అని అమ్ముతాను. అమ్మా కోపావతి, నీకింత కోపం వచ్చిందా? ఈ గోడలన్నీ మా ఫ్రెండ్వే కాని ఫామ్ హౌస్ మాత్రం గురించి నాకు తెలీదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, రేపిస్తాను. ఆ చీటీ డబ్బులు రేపిస్తాను. ఉంటాను. నా జీవితంలో ఇద్దరు శత్రువులు. ఎవరు వాళ్ళు? మీరిద్దరే. ఉమ్, కష్టం వస్తే ఆదుకునేది కూడా మేమిద్దరమే, గుర్తు పెట్టుకో. రా సంధ్య. ఎవరు? మన ఊరమ్మాయి, ఇక్కడ పెద్ద డాక్టరు. ఇది నా కోడలు ప్రభావతి, దాని కోడళ్ళు మీనా, రోహిణి, శృతి. సత్యం, ఒరే సత్యం, ఏంటమ్మా? మన రామస్వామి కూతురు సంధ్యరా. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎప్పుడో పెళ్ళప్పుడు చూశానమ్మా, చాలా రోజులైంది కదా. మీ ఫ్యామిలీ బాగుందంటీ. మా రోహిణి గురించే మా టెన్షన్ అంతా. తొందరగా పిల్లలు కావాలని మాకుంది. నిజానికి ఈ బొమ్మల కొలువు పెట్టిందే మాకు మనవడో మనవరాలో పుట్టాలి అని. ఇప్పుడు బిజీగా ఉన్నట్టున్నారు, నేనుంటానులేండి. పూజ పూర్తయిపోయి లీజర్గా ఉన్నప్పుడు చెక్ చేస్తాను. అలాగే, మీ ఇష్టం. ఈ ఫామ్ హౌస్ చాలా బాగుందండి. అవును, చాలా బాగుంటుంది. ఈ సోఫాలు, ఈ కర్టెన్లు ఇవన్నీ మా ఫ్రెండ్వే. కానీ ఫామ్ హౌస్ ఎవరిది అని మాత్రం నన్ను అడగద్దే, నేను చెప్పను. అయ్యో, మీరేం పట్టించుకోకండి. తను నా స్నేహితురాలు. ఎవరైనా మంచి డాక్టర్కి చూపించి పరీక్ష చేయిద్దాం డాక్టర్ గారు. ఉన్నట్టుండి ఇలా తలతోక లేకుండా మధ్యలో దూరిపోయి మాట్లాడడం బాగా అలవాటైపోయింది. అంతేలే, నా ఫ్రెండ్ అడిగి నీకు ఈ ఫామ్ హౌస్ ఇప్పించకపోయుంటే నువ్వు మైసూర్ మహారాజా ప్యాలెస్ అద్దెకు తీసుకుని అక్కడ పెట్టేదానివి, బొమ్మల కొలువు. ఏయ్ ఆగు. అత్తయ్య, ఈ ఫంక్షన్లో మీకు చీర పెట్టాలని మలేషియా నుండి తెప్పించాను. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది చీర? తళతళలాడుతోంది. ఇలాంటి చీరలు పెళ్లికి ముందు కట్టేదాన్ని. అవును, పెళ్ళయ్యాక మా నాన్న మా అమ్మకి చీరలే కొనలేదు. బూడిద రంగు చీర మీద ఎర్ర రంగు, పచ్చ రంగు గుడ్డముక్కలు అతుకులేసుకుని తిరుగుతూ ఉంది. పెళ్లికి ముందే మంచి చీరలు కట్టుకుందంట. పెళ్లి తర్వాత అతుకులు బొంతలు కడుతోంది మరి. రేయ్, నోరు మూసుకోరా. అత్తయ్య, కట్టుకుని రండి. రండక్క. రండి. నమస్తే. నమస్కారం నమస్కారం. అమ్మా. మీనా, మీ బస్తీ వాళ్ళ? అవునమ్మా. ఆగో. ఎవరు వీళ్ళంతా? మా బస్తీ నుండి వచ్చారు. పిలుస్తున్నట్టు నాకు చెప్పలేదే? నాకు చెప్పింది. అయినా మీనాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? కొంచెం ఎడంగా నిలబడండి. తాంబూలాలు అప్పుడే ఇవ్వం. ఇంకా నైవేద్యం పెట్టలేదు. పిల్లలకు వాయనాలు ఇవ్వలేదు. అక్క, మీరు కూర్చోండి. కింద కూర్చోండి. సోఫాలో కూర్చునే వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు.
కొంచెం నోరు అదుపులో పెట్టుకో ప్రభావతి. వాళ్ళు కష్టపడి సంపాదించేవాళ్ళు. అంటే నేను కష్టపడకుండా తింటున్నానంటున్నారా? కోడలి తరపునొచ్చిన వాళ్ళని అవమానించకు అంటున్నాను. వాళ్ళేమైనా కోటీశ్వర్లా? ఇందాక మీరు ఒక ఆవిడ్ని డాక్టర్కి చూపించాలన్నారు కదా, అవును. మిమ్మల్ని డాక్టర్కి చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది. మనిషిని మనిషిగా చూడలేని ఆ కళ్ళని పరీక్ష చేయించాలి. అవతల మనిషిని కించపరిచే మనస్తత్వం ఉన్నందుకు మీ గుండెని పరీక్ష చేయించాలి. సొంత కోడలిని వేరు చేసి ఆలోచించే మీ మెదడుని కూడా పరీక్ష చేయించాలి. నాకిక్కడ ఉండాలని లేదు బామ్మ, నేను బయలుదేరతాను. పూజ పూర్తయ్యాక ప్రసాదం తీసుకుని వెళ్దుగాని ఉండమ్మా. మా రోహిణిని కూడా నువ్వు చూడాలి కదా. సరే బామ్మ. కూర్చో అమ్మా, కూర్చో. ఆ కూర్చోండి కూర్చోండి. అన్నా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చామన్నా? రేయ్, నేనిక్కడికి వచ్చింది ఆ బాలుగాడి కోసం రా. వాడి పెళ్ళాం బొమ్మల కొలువు పెట్టింది. వాళ్ళందరూ బిజీగా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది. వాడి పరువు తీయడానికి ఇదే కరెక్ట్ టైం. హ్మ్. వాడు నాకు పట్టించిన ఈ గతికి బదులు తీర్చుకుంటాను. నువ్వు రోహిణికి ఫోన్ చేయి. హలో. నేను బయటే ఉన్నాను. నువ్వు ఆ వీడియో పంపిస్తే నేను వెంటనే లోపలికి వచ్చి జరిగిందంతా చెప్పి రచ్చ రచ్చ చేస్తాను. ఆ చేసేదేదో వీడియో లేకపోయినా చేయొచ్చు కదా. ఇక్కడ వీడియో తీసుకోవడం నాకు పెద్ద పని అయిపోయింది. ఎంత ప్రయత్నించినా ఏదో రకంగా వాడి ఫోన్ చేతికి అందినట్టే అంది చేజారిపోతుంది. నీ మరిది గురించి తెలుసు కదా, నలుగురి ముందు వాడి పరువు తీయాలంటే పక్కా సాక్ష్యాధారాలు కావాల్సిందే. ఏ సాక్ష్యం లేకుండా చెప్తే ఎవరు నమ్మరు. సరే ఉండండి, ఎలాగైనా ఆ వీడియో సంపాదించి మీకు పంపిస్తాను. ఛ! నా బతుకు దొంగ బతుకైపోయింది. అక్కడ అంతమంది సంతోషంగా ఉంటే నేనొక్కదాన్ని మాత్రం లోపల అగ్నిపర్వతాన్ని మోస్తూ పైకి నవ్వుతూ నటించాల్సొస్తుంది. జీవితం అందంగా ఉంటుందని అబద్ధాలాడి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను. ఆ అబద్ధాల్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ 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 అబద్ధాలు. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ ఎంతకాలం ఇలా? ఎవరైనా చూస్తారు, నార్మల్గా ఉండు. తప్పదు, కమిట్ అయిపోయావు కదా, కంటిన్యూ చెయ్యాల్సిందే. నువ్వు ఆడుతున్న ఈ నాటకానికి ఏదో ఒక రోజు ముగింపొస్తుంది, కానీ అది సుఖాంతమవ్వాలని కోరుకో. ఆ దేవుడు నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సత్యహరిశ్చంద్రుడు లాంటోళ్ళకే కష్టాలు తప్పలేదు, నువ్వెంత చెప్పు. సరే, ఆ విషయం వదిలేసాయి. ఇప్పుడు ఆ వీడియో ఎలా సంపాదించాలో అది ఆలోచించు. ఇక లాభం లేదు, ఇది తెగించాలి. ఎలాగైనా సరే బాలు ఫోన్లో నుంచి ఆ వీడియో తీసుకోవాలి. బయట గుణ ఆల్రెడీ వచ్చేశాడు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒరేయ్, నీ కొడుకు పుడితే చిన్ని కృష్ణుడు వేషం వేయించి బొమ్మల కొలువులో చేతికి వేణువునిచ్చి నిలబెట్టాలని నా కోరిక. నేనుండగా అది నెరవేరుతుందా? అలా అంటావేంటి? మా కష్టం మేము పడుతూనే ఉన్నాంగా. అన్ని తాత బుద్ధులే, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఏం పడి ఏం లాభరా బడుద్దాయి. చిన్ని కృష్ణుడిని చూడాలనే కోరిక నాకు తీరడం లేదు కదా. నీకు కావాల్సింది చిన్ని కృష్ణుడే కదా. రేపు పొద్దున కల్లా తీసుకొస్తాను కదా శీలా డార్లింగ్. అంకుల్, ఏమా? వీరు దొంగలు ఇక్కడున్నారేంటి? నిన్న ఫోన్ కోసం నా వెనకాలే తోకలా తిరిగారు తెలుసా? ఏం లేదు బాలు, నిన్న నీ ఫోన్ ఛార్జింగ్లో పెడితే ఈ పాప తీసుకొని ఆడుకుంటుంది.
అది ఇమ్మని అడిగితే నేను దొంగలకి ఇవ్వను అంటూ వెళ్ళిపోయింది. నాకు మాత్రం ఊరికే ఇచ్చింది ఈ రాక్షసి. ఐస్ క్రీమ్ లంచం ఇస్తే ఇచ్చింది. ఇలాంటి ఓ పాప కావాలనుంది షీలా డార్లింగ్. చూడు మీనా ఎలా ముద్దు చేస్తోందో. ఒరేయ్, నాకు మనవడే కావాలనేం లేదురా. ఇలాంటి మనవరాలైనా పర్వాలేదు. వచ్చారు, చూశారు, ప్రసాదం తీసుకున్నారుగా, ఇక బయలుదేరచ్చుగా. ఏమోమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు, ఏంటలా తీసి పడేస్తున్నావు? మాకేం గతి లేక పిల్లవని పేరంటానికి వచ్చాననుకుంటున్నావా? పిలిస్తేనే వచ్చాం. తిని కూర్చొని నీకే ఇంత లెవెలుంటే కష్టపడి సంపాదించే మాకింత లెవెలుండాలి. ఈవిడ కట్టించిన ఇల్లైనట్టు ఓ పోపో అంటుందేంటి? బానే ఉంది. ఈవిడకంత సీన్ లేదు. ఆ చిన్నింట్లో బొమ్మల కొలువు హోమం చేయడం కుదరదంటే పోనీలే పాపమని నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఇమ్మని అడిగాను. ఆ గేటు, ఈ గోడలు, పైకప్పు, ఫ్యాన్లు, సోఫాలు, హాలు, మెట్లు సమస్తం నా ఫ్రెండ్వే. ఈ ఫామ్ హౌస్ నా ఫ్రెండ్ది. వచ్చిన దగ్గర నుంచి నన్ను చెప్పనివ్వటం లేదు. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు చెప్తా ఉంది. బాగా అడిగారు. మీరు బాగా కడిగారు. అయిందా? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? కడుపు మంట చల్లారిందా? బయట బోర్డు పట్టుకుని బొమ్మలా నిలబడు. ఈ ఫామ్ హౌస్ ప్రభావతిది కాదు, నా ఫ్రెండ్ది అని రాసిపెట్టు. మీరు నోరు అదుపులో పెట్టుకొని వచ్చిన వాళ్లతో మర్యాదగా మాట్లాడితే ఎవరైనా ఎందుకంటారు? ఈ ప్రసాదం తీసుకోండి. అయితే నన్ను నోరు మొయ్యమని ఈ రకంగా చెప్తున్నావా? బామ్మా, మా రోహిణికి చెకప్ చేస్తున్నారా? అవును. ఎలాగే నాకు ఇదివరకే ఒక డెలివరీ అయిందని కనిపెట్టేస్తుందా? రండి, చెక్ చేస్తాను. హలో, ఓ మై గాడ్, ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేయండి. నేను వెంటనే వస్తున్నాను. సారీ బామ్మా, ఓ పేషెంట్కి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట. సీరియస్గా ఉందంట. వెంటనే వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళొచ్చు కదా, ఓ పని అయిపోతుంది. అవతల సీరియస్ అంటుంది కదా, వెళ్ళని. నేను మళ్ళీ ఫ్రీ టైం చూసుకొని ఫోన్ చేసి ఇంటికి వస్తాను. వెళ్ళమ్మా. నీ మరిది గురించి తెలుసు కదా. నలుగురి ముందు వాడి పరువు తీయాలంటే పక్కా సాక్ష్యాధారాలు కావాల్సిందే. టట్టడాయ్! ఏంటిది? ఫోను. ఎవరిది? బాలుదే. ఏంటి బాలుదా? బాలు దానికి రెడ్ కలర్ పౌచ్ ఉండాలి కదా. కదా, ఆ పౌచ్ ఉంటే అందరూ బాలు ఫోన్ అని ఇట్టే గుర్తుపడుతున్నారు. అందుకే ఆ పౌచ్ తీసి పడేశాను. ఇంతకీ ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు మీనానే ఫోటో తీయమనిచ్చింది. ఇటివ్వు. చాలా ఉన్నాయి వీడియోలు. ఇన్ని వీడియోలున్నాయేంటి? బాలు అనే పేరుతో కొత్త ఛానల్ ఓపెన్ చేశాడా ఏంటి? చేసే ఉండొచ్చు. ఇల్లు కట్టాలని చూస్తున్నాడు కదా, డబ్బులు కావాలిగా. దొరికేసింది. ఇదే మనకు కావాల్సిన వీడియో. ఇదిప్పుడు వెంటనే గుణాకి ఫార్వర్డ్ చేయాలి. ఆగు రోహిణి, ఇదంతా అవసరమా? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అలా కాదే, బాలు మీనా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని సమాధి చేస్తావా? అందరూ సంతోషంగానే ఉన్నారు, కానీ నేనే నానా టెన్షన్తో చేస్తున్నాను. వాళ్ళు బాగుంటే సరిపోతుందా? నేను బాగుండొద్దా? నేను చెప్పేది వింటావా కొంచెం? వినను. వినే ఓపిక కూడా నాకు లేదు. నాకిప్పుడు ఇది తప్ప వేరే మార్గం లేదు. నా గమ్యాన్ని చేరడానికి దారి తప్పి అడుగులేస్తున్నాను. ముళ్ళుంటాయి, రాళ్లుంటాయి, అన్నీ దాటుకొని వెళ్లాల్సిందే.
ఎవరైనా వస్తున్నారేమో చూడు. మీనా 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 ఆగు మీనా. నేను వెళ్ళి వంట చేయాలండి. పూలగంప, నువ్వు ఎక్కడున్నా వంట చేయకపోతే నీకు మనశ్శాంతి ఉండదా? ఇంట్లో నువ్వు వంటే ఇక్కడ వంటే. అసలు నీ పేరు మీనా కాదు, వంట లెక్క అని పెట్టాల్సింది. అది కాదండి, అందరూ ఆకలితో వస్తారు, తినటానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అది నువ్వే వండాలా? ఆ, మరి మీరు వండుతారా? మీనా ఆ, కొంచెం మీనా మీనా అరే ఈ ఛాన్స్ పోతే నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ రాదు. నువ్వు నా ఫ్రెండ్వి. వాళ్ళ సంతోషం గురించి కాకుండా నన్నెలా సంతోష పెట్టాలా అని అది ఆలోచించు. వీడియో మిస్ అయిపోయింది. నిన్ను నా పన్నం చేసుకునివ్వు. హా, ఇదే అనుకుంటా. హా, ఇప్పుడు ఈ నంబర్ నుంచి గుణాకి సెండ్ చేయాలి. అన్నా ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయి. హలో. గుణ, నీకిప్పుడే వీడియో పంపించాను చూడు. అలాగే, ఇప్పుడే చూస్తా. చూడు, నువ్వెక్కువ లేట్ చేయకుండా ఇప్పుడే వచ్చి ఆ వీడియోతో వీళ్ళందరికీ సినిమా చూపించు. బాలు మీనా గురించి అందరికీ తెలిసేలా చెయ్యి. ఈ వీడియో కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వస్తాను. ఈ రాత్రికే మీ అత్తయ్య వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. చూస్తూ ఉండండి. ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళ సంతోషం ఇంకా సేపట్లో విషాదం అయిపోతుంది. మీనా 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 రోహిణి, మీనా ఇది నా ఫోను. అవును, పౌచ్ ఎక్కడా? ఆ, ఆ బుడ్డ పాప తనకి బాగా నచ్చిందని నేనెంత చెప్పినా వినకుండా లాగేసుకుంది. అయినా ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది వంట. వాళ్ళేం చేసేది మీకెందుకండి? ఇంట్లో వంటగది ఎక్కడుందో కూడా ఈ పార్లర్ అమ్మకు తెలియదు కదా, అందుకే అనుమానం వచ్చింది. చెప్పు, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది అయ్యో, ఇందాక నేనే విద్యాకి ఫోటో తీయమనిచ్చాను. యా మీనా నాకిచ్చింది, నేను రోహిణికిచ్చాను. యా ఆ ఫోటోలే చూస్తున్నాను. యా ఏంటి, తెలుగు రాదా? బుజ్జు తల్లి, కింద పడిపోయావా? దెబ్బలు తగిలాయా? ఫోన్కి ఏమైనా అయిందా? పగిల్లా పర్లేదు. నాకు తెలిసిన ఒక షాప్ ఉంది, అందులో ఇచ్చి రిపేర్ చేయించిస్తాను. ఇలా ఇవ్వు. నా ఫోన్కి ఏం కాలేదు. నాకంటే నువ్వు ఎక్కువ కంగారు పడుతున్నావు ఎందుకు? నీ పని నువ్వు చూసుకో. వెళ్ళండి. ఇప్పుడు ఆ గుణాగడ్ వచ్చి మీ గురించి బయట పెడతాడు, అప్పుడుంటుంది మీకు. ఆ వీడియో పంపించమంటే ఈ వీడియో పంపించిందేంటి? కాల్ చేయ ఒకసారి. వస్తున్నావా? వస్తాలే గాని అసలు నువ్వు నాకు ఏ వీడియో పంపించావో చూసావా? హలో, శివ ఉన్న వీడియో పంపించమంటే ఇది పంపించావేంటి? అర్జెంటుగా నాకు ఆ వీడియో పంపించు. అయ్యయ్యో, ఆ మొబైల్ బాలు తీసుకెళ్లిపోయాడే, ఇప్పుడెలా? మంచి ఛాన్స్ మిస్ చేశావు. ఇప్పుడు ఆ వీడియో బయటికి వస్తేనే నువ్వు చెప్పిన పని నేను చేసి పెడతాను. అలా కాదు గుణ, ప్లీజ్. దినేష్ నన్ను టార్చర్ చేస్తున్నాడు. బాలు నన్ను టార్గెట్ చేశాడే. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఇద్దరి దగ్గర నుంచి మనకు విముక్తి కలగాలంటే నువ్వు ఆ వీడియో సంపాదించాల్సిందే. స్క్రిప్ట్ మనం రాసినా స్క్రీన్ ప్లే దేవుడు వేస్తాడు. అదే లైఫ్. కొటేషన్ బాగుంది, రాసి స్టేటస్ లో పెట్టుకో. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కొటేషన్ చెప్తే చంపేస్తాను.
మౌనిక, అతయ్య, ఏంటమ్మా ఆకాశంలో చందమామని అలా చూస్తున్నావు? రేపు పాపో బాబు పుట్టిన తర్వాత వాళ్ళకి గోరుముద్దలు తినిపించేటప్పుడు ఈ చందమామనే కదా అద్దంలో చూపించి చందమామ రావే, జాబిల్లి రావే అంటూ వాళ్ళ ఆకలి తీరుస్తాను. ఆ క్షణాలు ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నానత్తయ్య. ఆడది తల్లవటం అనేది ఒక వరం, గత జన్మలో చేసుకున్న పుణ్యం. ఇప్పుడు దేవుడు నిన్ను కరుణించాడు. నువ్వు చేసిన పుణ్యాన్ని, నీ మంచితనాన్ని గుర్తించాడు. ఇప్పుడు నీకొచ్చిన ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే అత్తయ్య. చూడమ్మా, ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఇకపై నువ్వు ఇంతకు ముందులా ఏడవకూడదు. నీ గుండెల్లో బాధకి చోటుండకూడదు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే ఉంటానత్తయ్య. సరే ఉండు, నేనెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. సంతోషంతో నీ కడుపు నిండిపోయిందని నీ బిడ్డని ఆకలితో అలాగే ఉంచుతావా? నువ్వు బలమైన ఆహారం తినాల్సింది ఇప్పటినుంచే. ఎందుకంటే ఇకపై నువ్వు ఒక్కరివి కాదు, ఇద్దరు. నీతో పాటు నీ బిడ్డ ఆకలి తీర్చడం కూడా నీ బాధ్యతే. సరేనా? అలాగే అత్తయ్య. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. రే సంజు, చెప్పాను కదా, నీ భార్య ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్విలా ఇష్టం వచ్చినట్టు అరవడాలు, తనతో గొడవ పట్టాలాంటివి చేయకూడదు. నాకు తెలుసులే గాని నువ్వు వెళ్ళమ్మా. అత్తయ్య మీద అరుస్తారెందుకండి? నువ్వు నోర్మై. అదేంటండి అలా మాట్లాడతారు? మనకి తొందరలోనే బేబీ పుట్టబోతుంది. మీరీ విషయంలో సంతోషంగా లేరా? ఎందుకులేను, చాలా హ్యాపీగా ఉన్నాను. మేడ మీదకెళ్ళి నా భార్య తల్లి కాబోతుందని పెద్దగా అరవాలనిపిస్తోంది. నీ భార్య తల్లి కావడమేంట్రా? అది తల్లి అయితే నువ్వు తండ్రి అవుతావు కదా. అక్కడే ఈ పాయింట్లోనే నాకు అనుమానంగా ఉంది. మౌనిక, నేను నిన్నొకటి అడుగుతాను, తప్పుగా అనుకో కదా. ఆయన అనుకున్నా పర్వాలేదులే, నాకు ఆన్సర్ కావాలి. ఏంటండి అది? అదే, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీ మొహం చూడ్డానికి కూడా నేను ఇష్టపడను. నీ స్పర్శ, నీ శ్వాస ఇవన్నీ నాకు కంపరంగా ఉంటాయి. నేను నీతో ఎప్పుడు ప్రేమగా కూడా లేను. మరిదంతా ఎలా సాధ్యమైంది? రే, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అమ్మా, ఒక్క నిమిషం నేను మౌనికతో మాట్లాడుతున్నాను. అది ఆన్సర్ చేస్తే చాలు. నువ్వు చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనేనా? ఏంటే నా మీద అరుస్తున్నావు? అమ్మా, నార్మల్. ఇదే ప్రశ్న ఆ రోజు మీ నాన్న నన్ను అడుగుంటే నువ్వు ఈ రోజు ఇంట్లో పుట్టుండేవాడివే కాదురా. నీ పెళ్ళాన్ని మాట అడగడానికి ఉండేవాడివే కాదు. అది కాదమ్మా నా డౌట్. చంపేస్తాను మౌనికని అనుమానించావంటే. అసలు ఏం మనిషిరా నువ్వు? ఎంతకన్నా దిగజారవనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారిపోతూనే ఉన్నావు. నీలో మనిషి లక్షణాలు మచ్చకైనా లేవురా. ఆ రోజు నా కడుపున పడినందుకు సంతోషపడాలో, ఈ రోజున నా కడుపున పుట్టింది ఇలాంటోడువైనందుకు బాధపడాలో తెలియట్లేదు. నీలాంటి కొడుకులు ఉండటం కంటే గొడ్రాలిగా మిగిలిపోవడం ఉత్తమం. అదయ్య, ప్లీజ్ మీరు శాంతించండి. ఏమండి, మీకు నిజంగా ఏమీ గుర్తులేదా? మీరు తాగొచ్చాక అంతా మర్చిపోయినట్టు నటించకండి. మీ మనస్సాక్షి కూడా తెలుసు నా కడుపులో ఉన్న బిడ్డకు కారణం మీరే అని. కానీ అవును అనడానికి అదే మనసు ఇప్పుడు ఒప్పుకోవడం లేదా? ఎందుకండి నన్ను కావాలని ఏడిపిస్తున్నారు? రే, ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మౌనిక నీకు భారీగా దొరకటం నీ అదృష్టం. నీలాంటి బుద్ధి లేని గాడిదల్ని మనుషులుగా మార్చటానికి ఇలాంటి పెళ్లాలనిస్తాడ్రా దేవుడు. నువ్వు తనని ఎంతగా అవమానించినా, ఎన్నిసార్లు తిట్టి కోప్పడి ఏడిపించినా తన కన్నీటి తడిని ఈ ఇంటి గడప కూడా దాటనివ్వలేదు. అలాంటి అమ్మాయిని పట్టుకుని ఇన్నేసి మాటలంటావా?
నాకీ మొగుడు వద్దని తను ఒక క్షణం అనుకుంటే చాలు. వాళ్ళ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకో. హలో హాయ్ రా చింటూ, ఎలా ఉన్నావు? హలో బాలు అంకుల్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను గాని ఒకసారి ఫోన్ అమ్మమ్మకి ఇవ్వు. అమ్మమ్మ, అమ్మమ్మ ఫోను. ఎవర్రా? బాలు అంకుల్. నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేసావురా? సరే సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. హలో బాబు. హలో అండి, మా ఇంట్లో పూజ చేస్తున్నాం. మిమ్మల్ని తీసుకురావడానికి కారు పంపిస్తాను. మీరు రెడీ అయ్యి వచ్చేసేయండి. మేమా? ఎందుకు బాబు, వద్దులే. మీరు కాని చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా. మీరు కూడా మా ఇంట్లో వాళ్ళేనండి. మీరు అలా ఏం అనుకోవద్దు. మీరు రండి, నేను కారు పంపిస్తాను. అది కాదు బాబు, రేపు చింటూకి స్కూల్ ఉంది. ఇప్పటికిప్పుడు వాడు చదివి పెద్ద కలెక్టర్ అయిపోలేండి. అంతగా కావాలంటే నేనే రేపు వాడిని డ్రాప్ చేస్తాను. అందుకు కాదు బాబు, మేము అక్కడికి వస్తే బావుండదేమో. నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకిప్పుడు అర్థమైంది మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు మా అమ్మ మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు కదా. ఏం పర్లేదు, కావాలంటే మా అమ్మని నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది కానీ మీ మీద ఒక్క మాట కూడా పడకుండా నేను చూసుకుంటాను. మీ బాధ్యత నాది, అర్థమవుతుందా? ఇంతకుముందు పాపం చింటూ చాలా సంతోషంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు. మీరు ఇక్కడికి వస్తే కనీసం వీళ్ళందరినీ చూసైనా వాడు కొంచెం సంతోషంగా ఉంటాడు. నా మాట కాదనకండి, ఇక్కడ మేము చాలా ప్లాన్ చేస్తున్నాం. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు బాబు. మా వారు పోయాక నేను ఇలాంటి పూజలకి పునస్కారాలకి వెళ్ళటం లేదు. ఏం పర్వాలేదయ్యా, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. ఎందుకండి ఇలా ఆలోచిస్తారు? అలాంటి సమస్య ఏమన్నా ఉంటే మేమెందుకు మిమ్మల్ని పిలుస్తాం? నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రమ్మని చెప్తుంటే ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు? మీరు ఇంకేం ఆలోచించకండి, నేను కారు పంపిస్తున్నాను, మీరు వస్తున్నారు అంతే. చూడండి, మీరు గనక రాకపోతే నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అర్థమవుతుందా? ఉంటాను. అయ్యయ్యో, ఈ బాలుకి ఎంత చెప్పినా నా